హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే వర్బ్స్. వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వర్బ్స్ అంటే కోడ్ రియూజబిలిటీ. ఒకసారి డిజైన్ చేసిన డేటాను మరలా రీయూజ్ చేసుకోవడం కోసం వర్బ్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎంటిటీ అనేసి కాల్ చేస్తారు. అసలు ఆబ్జెక్ట్ అనేది దేనికి క్రియేట్ చేస్తాము అంటే జేవిఎంలో మనము డిజైన్ చేసిన క్లాస్కి మెమరీని అలొకేట్ చేయడం కోసం ఆబ్జెక్ట్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తాము. ఆబ్జెక్ట్ ద్వారా జేవిఎంలో మన ప్రోగ్రామ్కి మెమరీని అలొకేట్ చేయడానికి ఆబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నా క్లాస్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు వీర వెంకట సత్య వరప్రసాద్ రెడ్డి. ప్రతిసారి అలా కాల్ చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండ్ ఆల్సో మెమరీ. ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ ఆల్సో ఎక్కువ మెమరీని తీసుకుంటుంది. అందుకని నేను అతడికి సత్య అనే ఒక నేమ్ని ప్రొవైడ్ చేశాను. ఇట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ అనేసి కాల్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎంటిటీ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కార్ అనేది ఒక ప్రాపర్టీ కింద కన్సిడర్ చేసినట్లయితే దానికి ఆబ్జెక్ట్స్ BMW, రేంజ్ రోవర్, జాగ్వర్, ఇన్నోవా, డస్టర్, వెర్నా ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ప్రొవైడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేతాజీ అంటాం. ఆయన అసలు పేరు ఏంటండి? సో సుభాష్ చంద్రబోస్. మనం షార్ట్కట్లో నేతాజీ అని పిలుస్తాం. దాన్నే ఆబ్జెక్ట్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము రోడ్ సైడు వాక్ చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మనం కొన్ని ఫ్లెక్సీస్ చూడడం జరుగుతుంది. ఆ ఫ్లెక్సీస్లో ఆర్కే యూత్, జీడి యూత్, ఎన్ఎస్ యూత్ ఇలా ఉంటుంది. ఆర్కే అంటే రామకృష్ణ అయి ఉండొచ్చు. మనము దానికి ఆర్కే అనే ఒక ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేసి దాని ద్వారా అతన్ని కాల్ చేయడం జరుగుతుంది. దాన్నే ఆబ్జెక్ట్ అనేసి కాల్ చేస్తారు. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎంటిటీ అని కాల్ చేస్తారు. ఆర్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆఫ్ క్లాస్ అనేసి కాల్ చేస్తారు. ఏమని కాల్ చేస్తారు? ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆఫ్ క్లాస్ అనేసి కాల్ చేస్తారు. ఈ వర్బ్స్లో మనకి క్లాసెస్ అనే ఒక టాపిక్ ఉంది. క్లాస్ అంటే ఏంటి? ఏ క్లాస్ ఈజ్ ఏ collection of variables and methods. That variables and methods are reusing many times అనేసి కాల్ చేస్తాము. వేరియబుల్స్ అంటే ఏంటి? ఇంట్, ఏ, బి, డబుల్, MN ఇలా ఉండే వాటిల్ని వేరియబుల్స్ అనేసి కాల్ చేస్తారు. ఒక యూజర్కి ఏమి కావాలో డిఫైన్ చేయడాన్ని వేరియబుల్స్ అంటారు. మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ యాజ్ ఏ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ అంటారు. వాటిల్నే జావాలో మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, మంచి నీళ్ళు అన్న అదే టాపిక్ని ఇంగ్లీష్లో వాటర్ అంటారు.
హిందీలో పానీ అంటారు, ఇంగ్లీష్లో వాటర్, హిందీలో పానీ, తమిళంలో తన్నీరు అంటారు. కంటెంట్ సేమ్, కాల్ చేసే విధానం డిఫరెంట్. ఇట్ ఈస్ అలాగే సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ అంటారు. అదే టాపిక్ని మనము జావాలో మెథడ్స్ అంటాం. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి? ఏ లార్జ్ ప్రోగ్రామ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ సబ్ ప్రోగ్రామ్స్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, నాకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేశారు. ఆ ప్రాజెక్టు నేను కంప్లీట్ చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ 10 లక్షల లైన్స్ కోడింగ్ రాయాలి. అన్ని లైన్స్ నేను కోడింగ్ రాయాలి అంటే నాకు ఒక 1 year టైం పడుతుంది. నేనేం చేశానంటే ఆ ప్రాజెక్ట్ని 10 చిన్న చిన్న సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేశాను, మీ అందరికీ షేర్ చేశాను, మీరందరూ నాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు ఎన్ని మంత్స్లో కంప్లీట్ అవుతుంది? 3 to 4 monthsలో కంప్లీట్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేశాను, ఒక పెద్ద ప్రోగ్రామ్ని చిన్న చిన్న సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేశాను. దాన్నే ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తారు. ఇదే ఫంక్షన్స్ని జావాలో ఏమని కాల్ చేస్తారు? మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. ఏ క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. దట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఆర్ రీయూజింగ్ మెనీ టైమ్స్. ఇక్కడ మెథడ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, ఇలా రౌండెడ్ బ్రాకెట్స్ ఉన్న వేటిల్నైనా మనము మెథడ్స్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ ఫంక్షన్స్ 2 types ఉంటాయండి. సో ఫంక్షన్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఇంటూ మెయిన్లీ 2 types. ఫంక్షన్స్ అనొచ్చు, మెథడ్స్ అనొచ్చు. దెర్ ఆర్ ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ప్రీ డిఫైన్డ్ అంటే ఏంటి? జావాలో ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉన్న వాటిల్ని ఏమని కాల్ చేస్తారు? ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటి? వాట్ డు యు వాంట్, వై బిల్ట్ ఇట్. మనకేం కావాలో మనోన్గా మనము జనరేట్ చేయడాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. ప్రీ డిఫైన్డ్కి ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, మెయిన్ ఆల్సో, సో నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ డబుల్, ఇవన్నీ కూడా ఇలా రౌండెడ్ బ్రాకెట్స్తో ఉంటాయి. వాటిల్నే మనము మెథడ్స్ అంటారు. యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఇంటూ మెయిన్లీ 2 types. There are, first one is called functions return a value. Functions no return value అనేసి కాల్ చేస్తారు. అంటే ఏంటి? డేటా అనేది నా దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర నుంచి తిరిగి నా వద్దకు వస్తే దాన్ని రిటర్న్ టైప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాల్ ఉంది, గోడకి త్రో చేశాను, అది తిరిగి నా వద్దకే వచ్చింది. ఇట్ ఈస్ కాల్డ్ రిటర్న్ టైప్. నో రిటర్న్ టైప్ అంటే ఏంటి? నా దగ్గర నుంచి డేటా అనేది మీ దగ్గరకు వస్తుంది, మీ దగ్గర నుంచి తిరిగి నా వద్దకు రాకపోతే దాన్ని నో రిటర్న్ టైప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఉన్నాడు, నా వద్ద 1000 రూపీస్ మనీ తీసుకున్నాడు, కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇచ్చేశాడు. ఇట్ ఈస్ కాల్డ్ రిటర్న్ టైప్ అంటారు. తిరిగి ఇవ్వలేదు, ఇట్ ఈస్ కాల్డ్ నో రిటర్న్ టైప్ అనేసి కాల్ చేస్తారు. ఏటీఎంస్ మనం ఏదో టైప్ చేస్తాం, లోన్ నుంచి మనీ కానీ మెసేజెస్ కానీ వస్తాయి. ఇట్ ఈస్ కాల్డ్ రిటర్న్ టైప్. ఫోన్పే ఇట్స్ ఆల్సో రిటర్న్ టైప్. ఎందుకు అంటే మనము ఒక ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ రిటర్న్ టైప్. అమెజాన్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేసాం,
మనకి వెంటనే ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఏమని? మీ ఆర్డర్ని పలానా రిఫరెన్స్ నెంబర్తో ప్లేస్ చేశాను, అది 3 డేస్లో డెలివరీ అవుతుంది. ఇవన్నీ కూడా రిటర్న్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు బ్యాంక్లో సమ్ అమౌంట్ డిపాజిట్ చేశారు, వెంటనే మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ రిటర్న్ టైప్. మళ్ళా ఒక్కొక్క దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్, విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఇలా బ్రాకెట్స్ ఎంటీగా ఉన్నాయి. వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఇలా బ్రాకెట్లో ఏదో రాశాను, ఇట్ ఈస్ కాల్డ్ విత్ ఆర్గ్యుమెంట్స్. పారామీటర్స్ ఉంటే వాటిని విత్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. పారామీటర్స్ లేకపోతే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. సార్, అది రిటర్న్ టైపా, నో రిటర్న్ టైపా, ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా సింపుల్ అండి. ఇలా రౌండెడ్ బ్రాకెట్స్ ఉంటే దాన్ని ఫంక్షన్ అంటారు. ఫంక్షన్కి ఒక నేమ్ ఉండాలి. XYZ, ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ద మెథడ్ అనేసి కాల్ చేస్తారు. గెట్, పుట్, రాజు, రవి, లత, బ్యాంక్, విత్డ్రా, ఇలా ఎనీ నేమ్ని మనము అసైన్ చెయ్యవచ్చు. ఆ నేమ్ ముందు వాయిడ్ అని ఉంటే బ్లైండ్గా చెప్పండి, ఇట్స్ ఏ నో రిటర్న్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. వాయిడ్ తప్ప ఏది ఉన్నా ఇట్స్ ఏ రిటర్న్ టైప్. ఏముంటాయండి? ఇంట్, డబుల్, స్ట్రింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. వాయిడ్ ఉంటే ఇట్స్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. వాయిడ్ తప్ప ఏది ఉన్నా దాన్ని రిటర్న్ టైప్ అనేసి కాల్ చేస్తారు. సో ఏ క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. దట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఆర్ రీయూజింగ్ మెనీ టైమ్స్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఓప్స్లో ఎన్ని క్లాసెస్ అయినా ఉండవచ్చు. ఎన్ని క్లాసులు ఉన్నా మెయిన్ క్లాస్ ఒకటే ఉంటుంది. ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ మెయిన్ క్లాస్ని? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే జేవిఎం ఏ క్లాసులో ఉంటుందో అదే మెయిన్ క్లాస్. గుర్తుపెట్టుకోండి. రెండోది, ఒక ప్రోగ్రాంలో ఒక మెయిన్ క్లాసే ఉండాలి. మూడోది, జావాలో ఎగ్జిక్యూషన్ అనేది బాటమ్ టు టాప్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు మెయిన్ క్లాస్ బాటంలో క్రియేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేనేమన్నానంటే కంపేర్ ఆఫ్ 2 వాల్యూస్ అన్న. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చూడండి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ క్లాస్. క్లాస్ నేమ్ కంపేర్ అని ఇచ్చాను. నాకు 2 నెంబర్స్ కావాలి. ఇంటీజర్లో ఏ అనే ఒక వేరియబుల్, బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అని తీసుకున్నా. ఓప్స్లో మనము ఏ కాలిక్యులేషన్ చెయ్యాలి అన్నా కంపల్సరిగా మెథడ్స్ని యూజ్ చెయ్యాలి. నాకు ఒక మెథడ్ కావాలి, అది ఏ వాల్యూని రిటర్న్ చెయ్యకూడదు అంటే మెథడ్ ముందు వాయిడ్ అని యూజ్ చేస్తాం. మెథడ్ నేమ్ గెట్ అని తీసుకున్నా. చాలామంది ఫ్యాకల్టీస్ కానీ ప్రోగ్రామర్స్ కానీ మెథడ్ ముందు డిఫాల్ట్గా పబ్లిక్ అనే దాన్ని యూజ్ చేస్తారు. పబ్లిక్ అనేది యూజ్ చేయాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే మనము ఈ డాక్యుమెంట్లో ఉన్న డేటాని వేరే డాక్యుమెంట్లో యాక్సెస్ చెయ్యాలి అంటేనే పబ్లిక్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ క్లాస్ని
ఈ డాక్యుమెంట్లో ఉన్న ఇంకొక క్లాసులో యాక్సెస్ చేసుకోవాలి అంటే పబ్లిక్ అనేది అవసరము లేదు. అంటే మెథడ్ ముందు పబ్లిక్ అనేది యూజు చెయ్యవచ్చు, చెయ్యకపోవచ్చు. సో చాలామంది ఏం చెప్తారు అంటే మెథడ్ ముందు పబ్లిక్ అనేది కంపల్సరీగా ఉండాలి, అది లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వద్దు అని చెప్తారు. అలా ఏమీ లేదండి. ఈ డాక్యుమెంట్లో ఉన్న డేటాని వేరే డాక్యుమెంట్లో యాక్సెస్ చెయ్యాలి అంటే దాని ముందు పబ్లిక్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఒకవేళ పబ్లిక్ అనేది యూజ్ చెయ్యనట్లయితే ఒక మెథడ్ ముందు డిఫాల్ట్ అనే కీవర్డ్ని తీసుకుంటుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ ఏ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. నాకు ఈ మెథడ్ ఇంతటితో సరిపోతుంది అనుకున్నా. నాకు ఇంకో మెథడ్ తీసుకోవాలనుకుంది, వాయిడ్ పుట్ అని తీసుకున్నా. సార్ పుట్ అని ఎందుకు ఇచ్చారు? నా దగ్గర ఆన్సర్ లేదండి. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద మెథడ్. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చెయ్యవచ్చు. మెథడ్ ముందు పబ్లిక్ అనేది యూజు చెయ్యవచ్చు, చెయ్యకపోవచ్చు. ఇట్స్ ఏ ఆప్షనల్. పబ్లిక్ ఎప్పుడు వాడాలి అంటే ఈ మెథడ్స్ని వేరే డాక్యుమెంట్లో ఉన్న క్లాసెస్లో యాక్సెస్ చేసుకోవాలి అంటే పబ్లిక్ వాడాలి. ఇక్కడ అవసరం లేదండి, మెయిన్ క్లాస్ కూడా ఈ డాక్యుమెంట్లోనే ఉంటుంది. సో మనకి అవసరము లేదు. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి దెన్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏమని చెప్పాలి? 2 numbers ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. ఎల్స్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి దెన్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఈస్ బిగ్ ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి ఈస్ బిగ్. ఇంతటితో మెథడ్ క్లోజ్, క్లాస్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు ఈ క్లాస్ మొత్తాన్ని జేవిఎంలోకి పంపించాలి. క్లాస్ నేమ్ well1. క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ లెటర్, అది క్యాపిటల్ కావచ్చు, స్మాల్ అనేది కావచ్చు. well1 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ దీన్ని జేవిఎం అంటారు మెయిన్ని. సో పైనున్న కంపేర్ అనే క్లాస్ని మన జేవిఎంలోకి తేవాలి. తెచ్చి దానికి మెమరీని అలొకేట్ చెయ్యాలి. దాన్నే ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు. కంపేర్ అనే క్లాస్కి కే అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. కేనే ఇవ్వాలా సార్? లేదండి, ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయవచ్చు. దానికి మెమరీ అలొకేట్ అవ్వాలి. మెమరీ అలొకేట్ అవ్వాలంటే జావాలో న్యూ అనే కీవర్డ్ వాడతాం. సో ఏ క్లాస్కి? కంపేర్ అనే క్లాస్కి అలొకేట్ చేశాను. ఇక్కడ కే డాట్ గెట్ అన్న కంపేర్ అనే క్లాస్కి కే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. కే డాట్ గెట్ కంపేర్ అనే క్లాసులో ఉన్న గెట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయి. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్. ఏలోకి 2 అనే వాల్యూని రీడ్ చేశాను, బిలోకి 3. ఆఫ్టర్ దాట్ కే డాట్ పుట్ అని ఇచ్చాను. అప్పుడు కంపేర్ అనే క్లాసులో ఉన్న పుట్లోకి వస్తుంది. ఏ అండ్ అంత ఇచ్చాను 2, బి అండ్ అంతా 3. 2 3 ఈక్వలా? కాదు. 2 గ్రేటర్ దాన్ 3నా? కాదు. ఎల్స్లోకి వెళ్ళిపోయి బి ఈజ్ బిగ్. ఇక్కడ గనక ఆ మెథడ్స్ని కాలింగ్ అనేది చెయ్యకపోతే ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. ఇక్కడ well1 డాట్ జావా
అనే నేమ్తో సేవ్ చేశాను. గుర్తుపెట్టుకోండి, మెయిన్ క్లాస్కి ఏ నేమ్ అయితే ఉంటుందో అదే నేమ్తో సేవ్ అనేది చెయ్యాలి. సిఎండి, డి డ్రైవ్, సిడి స్పేస్ జావా, సిఎల్ఎస్, జావా సి స్పేస్ వెల్1 డాట్ జావా. దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ వెల్1, ఎంటర్ ఏ కమా బి వాల్యూస్. ఏమనిచ్చాను? 4, 5, బిఈస్ బిగ్ అని వచ్చింది. ఒకవేళ పుట్టనే మెథడ్ని నేను కాల్ చేయలా, ఇక్కడ చూడండి, జావా సి స్పేస్ వెల్1 డాట్ జావా, జావా స్పేస్ వెల్1 గెట్లో వాల్యూస్ని రీడ్ చేశాను. అంతవరకే ప్రింట్ అయ్యింది. పుట్ని కాల్ చేయకపోవడం వల్ల ఈ కాలిక్యులేషన్ పార్ట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఒకవేళ గెట్ని కాల్ చేయకుండా పుట్ని మాత్రమే కాల్ చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కే డాట్ పుట్ కంపేర్ అనే క్లాస్లో పుట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయన్న ఇక్కడికి వస్తుంది. ఏకి బికి వాల్యూస్ని రీడ్ చెయ్యకపోవడం వల్ల ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వేరియబుల్స్ని డిక్లేర్ చేసి వాటికి వాల్యూస్ని అసైన్ చేయనట్లయితే డిఫాల్ట్గా 0 అనేది తీసేసుకుంటుంది. ఎప్పుడైతే పుట్ని కాల్ చేశామో పుట్లోకి వస్తుంది. ఏకి బికి వాల్యూస్ని రీడ్ చేయలేదు, డిఫాల్ట్గా ఏ వాల్యూ 0, బి వాల్యూ 0 అని తీసేసుకుని మనకి 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అని వస్తుంది. వెల్1 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ వెల్1 ఎంటర్. అక్కడ ఏమని వచ్చింది? ఏకి బికి వాల్యూస్ని రీడ్ చెయ్యకపోవడం వల్ల డిఫాల్ట్గా 0 అని తీసుకుంటుంది. సో అందుకని మనం వాటిని కాల్ చేయాలి, తర్వాత ఎగ్జిక్యూట్ అనేది చేసుకోవాలి. సో కంపైల్, రన్, ఎంటర్ జావా సి స్పేస్ వెల్1 డాట్ జావా, జావా స్పేస్ వెల్1. సో ఇక్కడ సేమ్ కాల్ చేశానండి, అంటే మెథడ్ని ఎన్నిసార్లు అయినా కాల్ చేయవచ్చు. అలా కాదు సార్, ఎగ్జాక్ట్లీయే కావాలి, ఇక్కడ గెట్టే తీసుకున్నాను, అక్కడ పుట్టే తీసుకున్నాను. సో జావా సి స్పేస్ వెల్1 డాట్ జావా దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ వెల్1 ఎంటర్ ఏబి వాల్యూస్. గెట్ అనే మెథడ్ కాల్ అయింది, తర్వాత పుట్ అనే మెథడ్ కాల్ అయింది. సో ఇవి క్లాస్ అండి. క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ లెటర్. అది క్యాపిటల్ కావచ్చు, స్మాల్ కావచ్చు. మీకు బుక్స్లోను అదర్ ఫ్యాకల్టీస్ ఏం చెప్తారంటే క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ క్యాపిటల్ అని చెప్తారు. అదేమీ లేదండి, మన ఓల్డ్ సంప్రదాయం ప్రకారము క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ క్యాపిటల్ అని పెడతారు. అది స్మాల్ పెట్టచ్చు, క్యాపిటల్ పెట్టచ్చు, నో ప్రాబ్లం. నాకు 2 నెంబర్స్ కావాలి. ఇంటీజర్లో ఏ కమా బి అని తీసుకున్నా. స్కానర్. ఇక్కడ నాకు కావలసిన మెథడ్ ముందు వాయిడ్ అని పెట్టాను. వాయిడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే నో రిటర్న్ వాల్యూ. మెథడ్ నేమ్ గెట్. ఈ బ్రాకెట్లో ఏమీ లేవు కనుక వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. చాలామంది ఏం చేస్తారు అంటే మెథడ్ ముందు పబ్లిక్ అనేదాన్ని యూస్ చేస్తారు. పబ్లిక్ యూస్ చేయాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే ఈ డాక్యుమెంట్లో ఉన్న డేటాని అనదర్ డాక్యుమెంట్లో యూస్ చేసినప్పుడే పబ్లిక్ అనేది వాడాలి. ఒకవేళ పబ్లిక్ యూస్ చేస్తే ఏం జరిగిద్ది? ఏం కాదండి, అన్నెసరీ, మనకు అవసరం లేనిది ఎందుకండి. ఒకవేళ పబ్లిక్ అనేది యూస్ చేయకపోతే డిఫాల్ట్గా డిఫాల్ట్ అనే కీవర్డ్ తీసుకుంటుంది. ఇక్కడ వాల్యూస్ని రీడ్ చేశాను,
ఇంకో మెథడ్ కావాలి, అక్కడ కాలిక్యులేషను చేశాను. ఈ బ్రాకెట్లోన పారామీటర్స్ ఏమీ లేవు కనుక వితౌట్ ఆర్గ్యుమెంట్స్, మెథడ్ ముందు వాయిడ్ ఉంది కనుక నో రిటర్న్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్ ప్రోగ్రామ్ క్లాస్ well1 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. కంపేర్కి కే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, కే డాట్ గెట్. అప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గెట్ అనే మెథడు ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక మెథడ్ని ఎన్నిసార్లు అయినా సరే కాల్ చేసుకోవచ్చు. ఇది ఒక బేసిక్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ అనే వ్యక్తికి గ్రేడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టు ఫైండ్ అవుట్ స్టూడెంట్ గ్రేడ్స్ ఇంపోర్ట్ java డాట్ util డాట్ స్టార్ క్లాస్ నేమ్ స్టూడెంట్ అని ఇచ్చాను. క్లాస్ నేమ్ మస్ట్ బిగిన్స్ విత్ లెటర్, ఎయిదర్ క్యాపిటల్ కావచ్చు స్మాల్ కావచ్చు. ఇంటీజర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టోటల్. డబుల్లో యావరేజ్ అనే ఒకటి తీసుకున్నా. నేమ్ ఉంటుంది స్టూడెంట్కి, స్ట్రింగ్ ఎస్టీ. రన్ టైంలో వాల్యూస్ని అసైన్ చేయాలి. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. నాకు ఇక్కడ ఒక మెథడ్ కావాలి, అది నో రిటర్న్ టైప్. మెథడ్ ముందు వాయిడ్ అని ఉంటే నో రిటర్న్ వాల్యూ. మెథడ్ నేమ్ రీడ్ అని తీసుకున్నా. సార్ రీడ్ అనేది ఎందుకు తీసుకున్నారు? నా దగ్గర ఆన్సర్ లేదు. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద మెథడ్. బ్రాకెట్లో ఏమీ లేవు కనుక వితౌట్ ఆర్గ్యుమెంట్స్. మెథడ్ ముందు పబ్లిక్ అనేది యూజ్ చేయవచ్చు, చెయ్యకపోవచ్చు. ఎంటర్ నేమ్. ఎస్టీ అనే వేరియబుల్లోకి స్కానర్ ద్వారా డేటాని రీడ్ చేశాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఎంటర్ మ్యాథ్స్ కామా ఫిజిక్స్ కామా కెమిస్ట్రీ మార్క్స్. మ్యాథ్స్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఫిజిక్స్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. కెమిస్ట్రీ ఈక్వల్స్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్. నాకు రీడ్ అనే ఫంక్షన్ని ఇంతవరకు సరిపోతుంది అని క్లోజ్ చేశాను. వాయిడ్ ఇంకొక మెథడ్ తీసుకున్నా. మెథడ్ నేమ్ డిస్ప్లే. టోటల్ ఈక్వల్స్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. యావరేజ్ ఈక్వల్స్ టు టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇంతవరకు వీటిల్ని ప్రింట్ చేస్తున్నాను. నేమ్ ఈస్ ప్లస్ ఎస్టీ అనే వేరియబుల్లో ఉంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. టోటల్ ఈస్ ప్లస్ టోటల్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. యావరేజ్ ఈస్ ప్లస్ యావరేజ్. ఇంతటితో డిస్ప్లే అనే మెథడ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇంకో మెథడ్ తీసుకుంటున్నా, వాయిడ్ గ్రేడ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మెథడ్ ముందు వాయిడ్ అని ఉందంటే నో రిటర్న్ వాల్యూ. ఈ బ్రాకెట్లు ఏమీ లేవు కనుక వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఇఫ్ మ్యాథ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అండ్ ఫిజిక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అండ్ కెమిస్ట్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35. గ్రేడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అతడు ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ అయి ఉండాలి. ఇప్పుడు యావరేజ్ని బేస్ చేసుకుంటున్నా. యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 60% అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 45 అండ్ యావరేజ్ లెస్ దెన్ 60 అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? సెకండ్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ అది కూడా రాంగ్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ థర్డ్ క్లాస్ అనేసి ప్రింట్ అవుతుంది. అంటే మెయిన్ ఇఫ్ కనుక ట్రూ అయితే
ఈ 3 కండిషన్స్లో ఒకటి రిప్రజెంట్ అవుతుంది. మెయిన్ కండిషనే రాంగ్ అయితే ఈ ఎల్స్లోకి వచ్చేసి ఏమని ప్రింట్ అవుతుంది, ఫెయిల్డ్ అనేసి ప్రింట్ అవుతుంది. దీంతో గ్రేడ్ అనే ఫంక్షన్ని క్లోజ్ చేశాను. ఓవరాల్గా క్లాస్ మెయిన్ క్లాస్ well2 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇదే మనకి మెయిన్ ప్రోగ్రామ్. ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ స్టూడెంట్ అనే క్లాస్కి జేవిఎంలో మెమరీని అలొకేట్ చేయాలి. స్టూడెంట్ అనే క్లాస్కి ఎస్ అనే ఆబ్జెక్ట్ ద్వారా మెమరీని అలొకేట్ చేస్తున్నాను. సో ఎస్ డాట్ రీడ్ అన్న స్టూడెంట్ అనే క్లాసులో ఉన్న రీడ్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయి. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ డాట్ డిస్ప్లే. నాకు గ్రేడ్స్ వద్దనుకోండి, దాన్ని కాల్ చేయాల్సిన అవసరము లేదు. ఎస్ డాట్ గ్రేడ్ అవసరం ఉంటే కాల్ చేస్తాం, లేకపోతే లేదు. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. well2 డాట్ జావా. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. జావా సి స్పేస్ well2 డాట్ జావా. ఇక్కడ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. జావా స్పేస్ well2 ఎంటర్ నేమ్ అంది, కిరణ్ అని ఇచ్చాను. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 231 టోటల్ 77 యావరేజ్ అంటే ఫస్ట్ క్లాస్ అని డిస్ప్లే చేస్తుంది. మళ్ళా ఎగ్జిక్యూట్ చేశాను. లత ఇక్కడ 99 98 12 యావరేజ్ కనుక మనం చూసినట్లయితే 69% వస్తుంది. సో కానీ ఫెయిల్డ్, ఎందుకంటే ఒక కండిషన్ ఫాల్స్ అయినా టోటల్ కండిషన్ ఫాల్స్ అయ్యి ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనము స్టూడెంట్ యొక్క గ్రేడ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ ఒక క్లాస్లో ఎన్ని మెథడ్స్ అయినా తీసుకోవచ్చు. అన్ని మెథడ్స్ని కంపల్సరిగా కాల్ చెయ్యాలా అంటే అవసరమేమీ లేదు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ మనకి గ్రేడ్స్ వద్దు, గ్రేడ్స్ అనే మెథడ్ని కాల్ చేయాల్సిన అవసరము లేదు. సో ఈ విధంగా మనము క్లాసెస్ని జనరేట్ చేసాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ క్లాస్ నేమ్ అర్థమెటిక్ అని ఇచ్చాను. ఇంటీజర్లో ఏ కామా బి, డబుల్లో ఎం కామా ఎన్ కామా ఆర్ అని తీసుకున్నా. రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాలి. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఇక్కడ నాకు ఒక మెథడ్ కావాలి. వాయిడ్ మెథడ్ నేమ్ రీడ్ అని తీసుకున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్. ఏ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్, బి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. అదేవిధంగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఎం కామా ఎన్ వాల్యూస్. ఎం ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్, ఎన్ ఈక్వల్స్ టు నెక్స్ట్ డబల్. అదేవిధంగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఆర్ వాల్యూ, ఆర్ ఈక్వల్స్ టు నెక్స్ట్ డబల్. ఇంతటితో రీడ్ అనే ఒక మెథడ్ క్లోజ్ అయింది. రీడ్ ముందు వాయిడ్ ఉందంటే బ్లైండ్గా చెప్పండి, ఇట్స్ ఎ నో రిటర్న్ వాల్యూ. ఈ బ్రాకెట్లో ఏమీ లేవు కనుక వితౌట్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ వాయిడ్ యాడ్ అనే ఎడిషన్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. సిస్టమ్ డాట్
అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎడిషన్ ఈస్ ప్లస్ ఏ ప్లస్ బి అని తీసుకున్నా. ఇంతటితో ఈ మెథడ్ అయిపోయింది. వాయిడ్ సబ్ అంటే సబ్ట్రాక్షన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సబ్ట్రాక్షన్ ఈస్ ఏ మైనస్ బి అని తీసుకున్నా. సో వాయిడ్ మల్టిఫికేషన్ అనే ఒక మెథడ్ తీసుకున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మల్టిఫికేషన్ ఈస్ ఏ ఇంటూ బి. ఇంతటితో ఈ మెథడ్ క్లోజ్. వాయిడ్ డివిజన్ అని తీసుకున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డివిజన్ ఈస్ ప్లస్ m by n. వాయిడ్ సర్కిల్ అనే ఇలా మనకి ఎన్ని మెథడ్స్ కావాలంటే అన్ని మెథడ్స్ని డిఫైన్ చేయవచ్చు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ ప్లస్ 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. నాకు ఈ మెథడ్స్ ఇంతటితో చాలు అనిపించింది. క్లాస్ని క్లోజ్ చేశాను. క్లాస్ నేమ్ well3 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తాం. ఇక్కడ ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? అర్థమెటిక్ అనే క్లాస్కి ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఎక్స్ డాట్ రీడ్ అంటే అర్థమెటిక్ అనే క్లాస్లో ఉన్న రీడ్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ డాట్ డివ్ అన్న. అదేంటి సార్, ఇక్కడ ఆర్డర్లో రీడ్ తర్వాత ఎడిషన్ ఉంది కదా? లేదండి, నాకు కాలింగ్ అనేది ఏ ఆర్డర్లో అయినా ఇచ్చుకోవచ్చు. మనకి ఫస్ట్ ఏ కాలిక్యులేషన్ కావాలో ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. నాకు డివిజన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అందుకే డివిజన్ రాశాను. తర్వాత ఎడిషన్ కావాలి, తర్వాత మల్టిఫికేషన్ కావాలి, తర్వాత సర్కిల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, తర్వాత సబ్ట్రాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫస్ట్ రీడే అవ్వాలి. ఎందుకు అంటే వాల్యూస్ని రీడ్ చేసిన తర్వాత కాలిక్యులేషన్ జరిగింది. ఇవి మాత్రం మనకి నచ్చిన ఆర్డర్లో కాలింగ్ అనేది చేసుకోవచ్చు. ఆర్డర్లో కాల్ చేయొచ్చు, లేదంటే మనకి నచ్చిన ఆర్డర్లో కాల్ అనేది చేయవచ్చు. మీరు ఏది ఫస్ట్ కాల్ చేస్తారో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. జావా స్పేస్ well3 ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ ఇలా ఇచ్చాను. mn వాల్యూస్ ఆర్ వాల్యూ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అయింది? డివ్. ఎందుకని? మనము డివిజన్ అనే మెథడ్ని కాల్ చేసాము. ఎక్స్ డాట్ డివిజన్ అర్థమెటిక్ అనే క్లాసులో ఉన్న డివిజన్ అనే మెథడ్ని కాల్ చేయమన్నాను. ఈ విధంగా ఒక క్లాస్లో ఎన్ని మెథడ్స్నైనా సరే యూజ్ చేయవచ్చు. సో ఆర్డర్లో కాల్ చేయాలని రూల్ ఏమీ లేదు. ఒక యూజర్కి ఏ మెథడ్ ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. దీన్ని ఏమని కాల్ చేస్తారంటే మల్టీ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఫంక్షన్స్ వితిన్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ వితిన్ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఒక మెథడ్ ద్వారా అనదర్ మెథడ్స్ని కాల్ చేస్తే దాన్ని ఏమని కాల్ చేస్తారు? మెథడ్స్ వితిన్ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఎక్స్ డాట్ సర్కిల్ అన్న. ఎక్స్ డాట్ సర్కిల్ అర్థమెటిక్ అనే క్లాస్కి ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని డిఫైన్ చేశాను. ఎక్స్ డాట్
సర్కిల్ అన్న అర్థమెటిక్ అనే క్లాస్లో ఉన్న సర్కిల్కి వస్తుంది. ఇక్కడ నేను రీడ్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్, డివిజన్ అని కాల్ చేశాను. ఈ మోడల్ని ఏమని కాల్ చేస్తారంటే ఫంక్షన్స్ విత్ ఇన్ ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తారు. ఒక మెథడ్ ద్వారా అనదర్ మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేసే విధానాన్నే మెథడ్స్ విత్ ఇన్ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చూడండి. ఏ వాల్యూ, బి వాల్యూ, ఎం వాల్యూ, ఎన్ వాల్యూ, ఆర్ వాల్యూ. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్ డాట్ సర్కిల్ అన్న అంటే అర్థమెటిక్ అనే క్లాసులో ఉన్న సర్కిల్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడికి వస్తుంది. ఏ మెథడ్ని కాల్ చేశాను? రీడ్. అప్పుడు ఇక్కడికి వచ్చి రీడ్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఎడిషన్ అనే మెథడ్ని కాల్ చేశాను. ఎడిషన్లోకి వచ్చి ఎడిషన్. తర్వాత సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్, డివిజన్. ఒక ఫంక్షన్ ద్వారా అనదర్ ఫంక్షన్ని కాల్ చేస్తే దాన్ని ఏమని కాల్ చేస్తారు? మెథడ్స్ విత్ ఇన్ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరంతా ల్యాబ్లో ఉన్నారు. రాజు క్లాస్కి రాన్న. రాజు ఏం చేశాడు అంటే రవి సార్ క్లాస్కి రమ్మన్నారు, డేవిడ్ సార్ క్లాస్కి రమ్మన్నారు, పవన్ సార్ క్లాస్కి రమ్మన్నారు అని మీ అందరినీ తను కాల్ చేసుకుని క్లాస్కి అటెండ్ అవుతాడు. ఈ మోడల్ని మెథడ్స్ విత్ ఇన్ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. ఇందులోనే మెథడ్స్ విత్ ఇన్ మెథడ్స్లో ఇంకొక ప్రాసెస్ ఉంది చూడండి. సో ఫస్ట్ ఇక్కడ వెల్ 5 అని ఇచ్చాను. ఎక్స్ డాట్ సర్కిల్ అన్న దేన్ని కాల్ చేశాను? సర్కిల్. అది సర్కిల్కి మూవ్ అవుతుంది. సర్కిల్లో డివ్ అనే మెథడ్ని కాల్ చేశాను. అంటే డివ్ అనే మెథడ్లోకి వెళ్ళిద్ది. అక్కడి నుంచి మల్టిఫికేషన్ అనే మెథడ్ని కాల్ చేశాను. సో మల్టిఫికేషన్లో సబ్ అనే మెథడ్ని కాల్ చేశాను. సబ్ట్రాక్షన్లో ఎడిషన్ అనే మెథడ్ని కాల్ చేశాను. ఎడిషన్లో రీడ్ అనే మెథడ్ని కాల్ చేశాను. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది డేటా? రీడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రీడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎడిషన్లోకి వచ్చి రిమైనింగ్ పార్ట్. అది అయిపోగానే సబ్ట్రాక్షన్లోకి వచ్చి రిమైనింగ్ పార్ట్. అంటే కింద నుంచి పైకి కాల్ చేసుకుంటూ పై నుంచి ప్రింట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రాంలోకి వచ్చాము. చూడండి, వెల్ 5 డాట్ జావా. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. జావా సి స్పేస్ వెల్ 5 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ వెల్ 5. సో అవుట్పుట్ కామన్గానే ఉంటుందండి, కానీ కాల్ చేసే విధానం డిఫరెంట్. ఇందాక ప్రోగ్రాంలో రాజు క్లాస్కి రా అన్న. రాజు ఏం చేశాడంటే డేవిడ్ సార్ క్లాస్కి రమ్మన్నారు, పవన్ సార్ క్లాస్కి రమ్మన్నారు, స్మిత సార్ క్లాస్కి రమ్మన్నారు అని ఆ రాజు అనే వ్యక్తి అందరినీ కాల్ చేస్తాడు. ఇప్పుడు అలా కాదు. నేను సత్యం క్లాస్కి అటెండ్ అవ్వు అన్న. సత్యం ఏం చేస్తాడంటే చరిత్వీర్ సార్ క్లాస్కి రమ్మన్నారు అని చెప్తాడు. చరిత్వీర్ ఏం చేస్తాడంటే షణ్విత ప్రియ సార్ క్లాస్కి రమ్మన్నారు అని చెప్తారు. షణ్విత ప్రియ ఏం చేస్తుందంటే గిరీష కుమారి సార్ క్లాస్కి రమ్మన్నారు అని చెప్తారు. అంటే ఇక్కడ నేను ఒక పర్సన్ని కాల్ చేస్తున్నా, ఆ పర్సన్ ఇంకొక అతన్ని, ఆ పర్సన్ ఇంకొక అతన్ని అలా కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించినట్టయితే సర్కిల్ అనే దాన్ని కాల్ చేశాను. సర్కిల్ ఎవరిని కాల్ చేసింది? డివిజన్. డివిజన్లోకి వెళ్ళి అక్కడి నుంచి మల్టిఫికేషన్, మల్టిఫికేషన్లోంచి సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్లోంచి ఎడిషన్, ఎడిషన్లోంచి రీడ్కి వెళ్తుంది. ఈ విధంగా 1 by 1 ఇలా కాల్ చేసుకుంటారు. వీటిల్ని కూడా మెథడ్స్ విత్ ఇన్ మెథడ్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ 2 డిఫరెంట్ మోడల్స్. ప్రీవియస్ ప్రోగ్రాము ఇది 2 డిఫరెంట్ మోడల్స్.
సో ఈ రెండు మోడల్స్ని మనం చెప్పుకోవడం జరిగింది. అదే విధంగా ఒక స్టూడెంట్ గ్రేడ్స్కి ఒక ప్రోగ్రామ్ చేయమని చెప్పాను. సో ఆల్రెడీ మనము ప్రీవియస్లీ డిస్కస్ చేసాం. క్లాస్ స్టూడెంట్ రీడ్ అనే మెథడ్లో రీడ్ చేశాను, డిస్ప్లే అనే మెథడ్లో టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేశాను, గ్రేడ్స్ కాల్ చేశాను. ఒకసారి ఎగ్జిక్యూషన్ చూడండి. జావా సి స్పేస్ well2 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ well2 ఎంటర్ నేమ్ కిరణ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్న. ఒకసారి ఆ స్టూడెంట్కి గ్రేడ్స్ని జనరేట్ చేసింది. నాకు ఒక 20 మెంబర్స్కి లేదా 30 మెంబర్స్కి స్టూడెంట్ గ్రేడ్స్ని డిఫైన్ చేయాలి. ఇక్కడ రన్ టైంలో ఒక రేంజ్ ఇవ్వడం కోసం ఎన్, ఫర్ లూప్ కోసం ఐ అని తీసుకున్నా. రన్ టైంలో వాల్యూస్ని రీడ్ చేయాలి. స్కానర్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. స్కానర్ అనే క్లాస్కి ఎస్సి అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ స్కానర్ అనే క్లాసు ఆల్రెడీ పై క్లాసులో ఇవ్వడం జరిగింది కదా అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, పై క్లాస్లో ఉన్న మెథడ్స్ని మాత్రమే మెయిన్ క్లాస్ ద్వారా కాల్ అనేది చెయ్యగలుగుతాము. ఇక్కడున్న వేరియబుల్స్ని ఈ స్కానర్ అనే క్లాస్ని మెయిన్ క్లాస్లో యాక్సెస్ చేసుకోలేము. మళ్ళా మెయిన్ క్లాస్లో డిఫైన్ చేసుకోవడమే. ఓన్లీ మెథడ్స్ని మాత్రమే మెయిన్ క్లాస్లో కాలింగ్ అనేది చేస్తుంది. ఆ వేరియబుల్స్ని, ఆ వేరియబుల్స్లో ఉన్న డేటాని ఇక్కడ యాక్సెస్ చేసుకోవడం అనేది కుదరదు. అస్సలు కుదరదు అంటారా? కుదిరిద్ది. దానికి ఒక ప్రాసెస్ ఉంది, చెప్తాను. ఇక్కడ ఎన్ టైమ్స్ని రిప్రజెంట్ చేయడం కోసం ఇలా ఇచ్చాను. ఎంటర్ ఎన్ వాల్యూ ఎన్ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. తర్వాత స్టూడెంట్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఫార్ ఐ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్, ఐ ప్లస్ ప్లస్ అనేసి కాల్ చేస్తాం. ఇవన్నీ లూప్లో కాల్ చేసాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. జావా సి స్పేస్ well2 డాట్ జావా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. జావా స్పేస్ well2 ఎంటర్ ఎన్ వాల్యూ 3 అని ఇచ్చాను. అంటే 3 స్టూడెంట్స్కి గ్రేడ్స్. ఇది ఫస్ట్ స్టూడెంట్. సెకండ్ స్టూడెంట్ లత, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో డేవిడ్ అని ఇచ్చాను. ఇక్కడ 45 54 36 అని ఇచ్చాను. ఈ విధంగా 3 స్టూడెంట్స్కి నేను గ్రేడ్స్ ఫైండ్ అవుట్ చేశాను. సో గుర్తుపెట్టుకోండి, పై క్లాస్లోంచి ఓన్లీ మెథడ్స్ని మాత్రమే మెయిన్ క్లాస్లో కాల్ చేయగలుగుతాము. ఇక్కడ వేరియబుల్స్ కావాలంటే మనము డిఫైన్ చేసుకోవాల్సిందే. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఎన్ టైమ్స్ ఒక స్టూడెంట్ యొక్క గ్రేడ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్లాస్ నేమ్ well2 అని ఇచ్చాను. ఇక్కడ ఎన్ అనేది రేంజ్ కోసం, ఐ అనేది ఫర్ లూప్ కోసం. స్కానర్ ఎంటర్ ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. స్టూడెంట్ అనే క్లాస్కి ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. న్యూ స్టూడెంట్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత 1. ఇక్కడ 1, ఎన్ అంటే ఎంత 5. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎస్ డాట్ రీడ్ అన్న స్టూడెంట్ అనే క్లాస్లో ఉన్న రీడ్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయి. నెక్స్ట్ ఎస్ డాట్ డిస్ప్లే ఎస్ డాట్ గ్రేడ్ ఒకసారి అయిపోయింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే
టు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఈ కండిషన్ ఏమైంది ట్రూ అయింది మళ్ళా ఇక్కడికి వస్తుంది ఎస్ డాట్ రీడ్ అన్న మళ్ళా రీడ్ మెథడ్ కాల్ అవుతుంది సో డిస్ప్లే మెథడ్ గ్రేడ్ మళ్ళా ఐ ప్లస్ ప్లస్ ఈ విధంగా ఫర్ లూపు ఫాల్స్ అయ్యే వరకు మనకి రిపీటు అవుతూనే ఉంటుంది ఎన్ టైమ్స్ని ఒక స్టూడెంట్ గ్రేడ్స్ కోసం జనరేట్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్